గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తించుకున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గాను పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి దాని చుట్టూ స్మృతిమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు నెరవేర్చారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా. ఈ 12 నెలలు అంటే ఆయన జయంతి వచ్చే సంవత్సరం 120 సంవత్సరాల వేడుకలు జరుపుకునే క్రమంలో 12 నెలలు 12 కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అలాగే వారు ఆర్యవేశ్వరికి హామీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మాకు హామీ ఇచ్చిన విధంగా నెరవేర్చారు. కాబట్టి ఈ రోజున ఆర్యవేశ సంఘం పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అధ్యక్షులు జి వేణుగోపాల్ గారు, అలాగే వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువిధి వేణుగోపాల్ గారు, వారందరి నిర్ణయం మేరకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా డిమాండ్, ఆర్వీఎస్ డిమాండ్ ఒకటి ఉంది. ఏమనగా అది గన్నవరం ఎయిర్పోర్ట్కి పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టి దాన్ని కూడా నెరవేర్చమని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే గతంలో తెలుగుదేశం గురించి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి ఉన్నారు. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని కూడా నవంబర్ 1వ తారీఖున జరిపి మా కోరికను మన్నించి మా అందరి మనల్ని కూడా ప్రభుత్వాలు పొంది ఉన్నారు. కావున ఈ ఒక్క డిమాండ్ గన్నవరం ఎయిర్పోర్ట్కి పొట్టి శ్రీరాములు గారు నామకరణం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని మా ఆర్యవేశ సంఘాలు, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి వారు నిర్ణయం మేరకు ఆచరణలో తీసుకొని మా ఆర్యవేశులకి పూర్తి స్థాయిగా సహకరిస్తారని చెప్పి మేము కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి. జై మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట కాదనకుండా మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చారు. కేవలం నాకున్నది ఒకటే డిమాండ్ ఇంకా, అది గన్నవరం పొట్టి శ్రీరాములు గారు నామకరణం చేయవలసిందిగా ఎయిర్పోర్ట్కి మా విన్నపం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.